అందరికీ ప్రైజ్ ద లార్డ్. రండి బైబిల్ గురించి తెలుసుకుందాం. జంతువులు సృష్టించబడ్డాయి. చేపలు, పక్షులు ఉండాలని దేవుడు చెప్పాడు. వాటిని తానే సృష్టించాడు. తాను కీటకాలను కూడా చేశాడు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరియు వాటిలో చాలా ఉన్నాయి. దేవుడు చాలా తెలివైనవాడు మరియు శక్తిమంతుడు మరియు అతను ప్రపంచంలోనిది ప్రతిదీ చూసుకుంటాడు. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవుడు మానవులను చివరిగా చేశాడు. ఇదొక ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన విషయం. అయితే మానవులు జంతువులతో ఒకే రోజున సృష్టించబడ్డారు మరియు అదే భూమి నుండి సృష్టించబడ్డారు. మనం ఒకే భూమిని మరియు శరీరాన్ని జంతువులతో పంచుకున్నప్పటికీ మన శారీరక కోరికలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని జంతువులలాగా ప్రవర్తించకూడదు. భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను కలపడం ద్వారా మానవులు తాను సృష్టించిన అన్నిటికంటే భిన్నంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు మనం మనిషిని తయారు చేద్దాం అని చెప్పినప్పుడు మానవులు తండ్రిని, కుమారుణ్ణి మరియు పరిశుద్ధాత్మను మహిమపరచాలని ఆయన ఉద్దేశించారు. మన ఆత్మలను మనము ప్రత్యేకమైనవిగా మరియు దేవుని పోలికవిగా చేస్తాయి. మానవులు మంచి మరియు నిటారులుగా ఉండేలా సృష్టించారు. ఆదాము మరియు హవ్వలు పరిపూర్ణంగా మరియు పవిత్రంగా ఉండేలా దేవుడు సృష్టించాడు. వారు దేవుని మార్గాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు మరియు తెలుసుకున్నారు మరియు ఎల్లప్పుడూ ఆయన విధేయత చూపారు. వారు మంచి భావాలు మరియు ఆలోచనలు కలిగి ఉన్నారు మరియు ఎప్పుడు చెడు చేయాలని కోరుకోలేదు. వారు చాలా సంతోషంగా ఉన్నారు మరియు దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కానీ పాపం కారణంగా మనలో ఉన్న దేవుని యొక్క ఈ పరిపూర్ణత చిత్రం ఇప్పుడు విభిన్నమైనది. మనల్ని మళ్ళీ పవిత్రంగా మార్చడానికి దేవుని సహాయం కావాలి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.